హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో అచ్చమైన ఆంధ్ర బ్రాహ్మణ తెలుగు వంటలు చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటాయి. ఒక 4 రకాలైతే ఒకే వీడియోలో 4 రకాలు చూపించబోతున్నాను. ముందుగా పప్పుతోటి మొదలు పెడదాం. ముందు బ్రాహ్మణం అనేటప్పటికీ పప్పే కదండి మనకి ప్రధానం. అందుకని పప్పుతోటి మొదలు పెడుతున్నాను. నేను ఫస్ట్ మామిడికాయ పప్పు చేయబోతున్నాను. మేము ఏ పప్పు చేసుకున్నా కూడా దోరగా ఇలా వేయించుకుంటామండి. వీడియో ఆన్లోనే ఉందనుకొని నేను వేయించేది పూర్తిగా చూపించలేకపోయాను. అయితే శుభ్రంగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకుని నేను పప్పుని డైరెక్ట్ కుక్కర్లో వండేస్తున్నాను. ముక్కలు మరి మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కదండి, పప్పుతో పెడితే అవి ఉడకదు. కాబట్టి నేను విడిగా ఉడకపెట్టుకుంటున్నాను. ముక్కల్ని స్టవ్ మీద ఉడకబెట్టుకుని, చూసారా, చిన్న కుక్కర్లో వండుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. చక్కగా నేను పప్పు ఉడకపెట్టేసుకున్నాను. ముక్కలు కూడా ఉడికిపోయాయి 2 స్టవ్ల మీద. ఆ తర్వాత పప్పుకి పోపు పెట్టుకుందాము. మేము కొంతమంది గోదావరి జిల్లాలో కొంతమంది వెల్లుల్లిపాయ వేసుకుంటారండి మామిడికాయ పప్పులో. అది లేకపోతే వాళ్ళకి తిన్నట్టే ఉండదు. మా ఇంట్లో కూడా అంతే. మామిడికాయ పప్పులో వెల్లుల్లిపాయ వేయకపోతే పప్పు ఇలా ఉంది ఏంటని అడుగుతారు. అందువల్ల మా ఇంట్లో అలవాటు. ఇది ఆప్షనల్ అండి వెల్లుల్లిపాయలు అనేది. నూనె పెట్టుకుని మూకుట్లో వెల్లుల్లిపాయలు వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. మీరు వెల్లుల్లిపాయలు వేసుకున్నా వేసుకోకపోయినా ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే పప్పులో కూడా కొంచెం పచ్చింగువ వేసుకున్నారనుకోండి, ఆ రుచి వేరేగానే ఉంటుంది. అసలు వేరే లెవెల్లో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5-6 మన కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసి పోపు వేయించేసుకుని చక్కగాను పప్పులో వేసేసుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది పప్పుల్లోనూ పులుసుల్లోనూ పోపు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేస్తారండి. కానీ అలా చేయకుండా మీరు చక్కగా పప్పుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పోపు వేసిన తర్వాత మరిగించారంటే ఆ ఇంగువ వాసన, మిరపకాయల ఘాటు అన్నీ పట్టి పప్పు చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కంద బచ్చలి కూర అండి ఇవాళ. ముందుగా కుక్కర్లో నీళ్లు పోసేసుకున్నాను. ఇది ఇందులో వేసి ఉడికిస్తాను. చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, ఎండుమిర్చి. ఇది ఆవపిండి అండి, నా దగ్గర రెడీగా ఉంది. ఆవబెట్టి వండుతాం కాబట్టి ఆవపిండి కలిపేసి ఉంచుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ కంద బచ్చలిని ఇందులో వేసేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే చింతపండు రసం. కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డాయండి, అందుకని పలచనైంది. కూరని సాధ్యమైనంత మట్టుకు మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడే రుచి బాగుంటుంది. కంద బచ్చలి, కంద కానీ బచ్చలి కానీ ఉడికి మ్యాష్ చేసిన తర్వాత ఆ ముద్దలా ఉన్న కూర చాలా రుచిగా ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. ఆరిన తర్వాత ఈ ఆవపిండిని కలుపుకుంటే సరిపోతుంది. వేడి మీద కలిపితే చేదు వస్తుంది కాబట్టి చల్లారిన తర్వాత కలుపుకోవాలి. దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆవ కలిపేసుకుందాము. ఇందులో
కలిపేసుకున్న తర్వాత యమ్మి యమ్మి కందా బచ్చలి కూర రెడీ అయిపోయింది. నేను ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే పాత వంటలు కదండి, పాత తరం వంటలు కదండి. నెక్స్ట్ కొబ్బరికాయ పెరుగు పచ్చడి చాలా ఈజీ అండి. కొబ్బరి ముక్కల్ని పచ్చివే మిక్సీ పట్టేసుకోవాలి, ఫ్రెష్ కొబ్బరి. అలాగే పెరుగుని గిలక్ కొట్టుకోవాలి, అంటే మరీ చిక్కగానే ఉండాలి, కాకపోతే నీళ్లు పోయకుండా ఊరికే కవ్వంతో గిలక్ కొట్టుకోవాలి. అలాగే నేను ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసి నేతి పోపు పెట్టుకోవాలండి. మనము ఏదైనా సరే, మనము మజ్జిగతోటి చేసుకునేది ఏదైనా సరే నేతి పోపు పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పాను. సో ఇలాగే పచ్చివాసన, పసుపు వేస్తే పచ్చిది రుచి ఉండదండి. అందుకని మనం పోపులోనే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి వేసేసి చక్కగా వేయించుకొని అది ఈ పెరుగులో కొబ్బరి అవి అన్నీ వేసిన దాంట్లో కలిపేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఆవ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆవ అనేది మీకు తెలుసు కదా, ఇందాక ఒకసారి చూపించాను కదా. అలాగే ఇది కూడా నా దగ్గర ఎప్పుడు ఆవపిండి రెడీగా ఉంటుందండి. నేను ఎప్పుడూ కూడా ఉంచుకుంటాను, ఎక్కువగా వండుతాం కాబట్టి. సో ఆవపిండిని కాస్తంత నీళ్ళల్లో కలిపి ఇందులో కలిపేసుకుని అన్నీ కలిపి గట్టిగా ఒకసారి చేతితోటి పిసికేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి పెరుగు పచ్చడి అండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు అరటికాయ పచ్చి పులుసు చూపించబోతున్నాను. అరటికాయ ముక్కల్ని తొక్కతో పాటుగా కుక్కర్లో ఆవిరి మీద పెట్టుకోవాలి. ఆవిరి మీద వేసినా పర్వాలేదు, ఒక చుక్క నీళ్లు పోసైనా సరే పెట్టుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అవి చల్లారేలోపు పోపును సిద్ధం చేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి పోపు సిద్ధం చేసుకోవాలండి. అలాగే కొంచెం తినేవాళ్ళు బెల్లము, కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఉడికిన అరటికాయ ముక్కల్ని ఇలా తొక్క తీసేసుకుని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకుని మీకు ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే కనుక పోపు వేసేసుకుని మూకుట్లో డైరెక్ట్గా నూనెలోనే మగ్గించుకోవచ్చండి ఈ అరటికాయ ముక్కల్ని. కాకపోతే అది కొంచెం తింటుంటే మనకి కూర తిన్న ఫీలింగ్ ఉంటుందండి, పచ్చి పులుసు తిన్న ఫీలింగ్ ఉండదు. అందువల్ల ఇలా చేసుకుంటే రుచిగా ఉంటుంది. మా అమ్మగారు ఇలాగే చేసేవారు. సో నేనేంటంటే అదే పద్ధతి ఫాలో అయిపోతున్నాను. ఇలాగా చింతపండు రసం తీసేసుకొని గిన్నెలోకి ఉడికించిన అరటికాయని తొక్క తీసేసి మ్యాష్ చేసుకోవాలి. పూర్తిగా మ్యాష్ చేసేసుకుని ఈ చింతపండు పులుసులో ఆ మ్యాష్ చేసిన అరటి గుజ్జుని వేసేసుకోవాలండి. అరటి గుజ్జుని వేసేసుకుని చక్కగా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసేసి అన్నిటినీ కలిపి గట్టిగా ఒకసారి పిసికేయాలన్నమాట చేతితోటి. చెయ్యి పెట్టందే ఏ పని అవ్వదు ఫ్రెండ్స్. అందులోనూ మనం శుభ్రంగానే ఉంటాం కాబట్టి చేతితోటే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అదన్నమాట. వెంటనే పోపు వేసుకోవాలి. పచ్చి పులుసు కాబట్టి ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించకూడదు. చూశారు కదా, ఇలాగా మ్యాష్ చేసుకున్న అరటి ముద్దని చింతపండు రసంలో వేసేసాను. బెల్లము, రుచికి సరిపడా బెల్లము. మీకు ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోవడం మానేయండి, పర్వాలేదు. అలాగే మాకు అలవాటు కాబట్టి మేము బెల్లం వేసుకున్నాము. చూసారు కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు 4 వేసేసాను. వేసేసి ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి. దీనికి మామూలు నూనె పోపేనండి. చక్కగా నూనె వేసుకుని ఆవాలు, మెంతులు, ఇంగువ, జీలకర్ర వేసేసి వేగిన తర్వాత చివరిలో ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుని అందులో వేసేసి ఒకసారి అంతటిని గట్టిగా చేతితోటి పిసికి కలుపుకోవాలి. ఎందుకంటే ఉడికించాం కాబట్టి కారము, ఉప్పు, పులుపు అంతా అంటాలి అంటే
చేతితోటి పిసకాల్సిందేనండి. సో అది ప్రాసెస్. చక్కగా అరటికాయ పచ్చి పులుసు చూసేసారు కదా, ఎంత ఈజీయో, చాలా ఈజీ అండి చేసుకోవడం, అంతే రుచిగా ఉంటుంది. అలాగే దీనికి కాంబినేషన్ అయితే కనుక ముద్దపప్పు అండి. ముద్దపప్పు నేను ఇది చేసినప్పుడల్లా కూడా కంపల్సరీ ముద్దపప్పు వండుతాను. ముద్దపప్పు కాకపోతే అట్లీస్ట్ ఆనపకాయ బీరకాయ ఏదో కమ్మటి పప్పులు వండుతాను అన్నమాట. తర్వాత మెంతి మజ్జిగ అండి. మీకు తర్వాత మెంతి మజ్జిగ అండి మీకు చూపించబోయేది మెంతి మజ్జిగ చూపించబోతున్నాను. పెరుగుని ఇలా కవ్వంతో చిక్కగా గిలక్కొట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా చిక్కగా గిలక్కొట్టుకోవాలి. అచ్చంగా పెరుగు అయితే బాగోదు, కాబట్టి చిక్కగా ఉండాలండి పెరుగు. అది మజ్జిగ అనేది చిక్కగా ఉండాలి. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మజ్జిగలో మనము పోపు పెట్టుకోవాలి. మెంతి మజ్జిగ అంటాం, మీకు ఐడియా ఉండే ఉంటుంది. పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మజ్జిగలో ఉంచుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. మనకి చూసుకోవాలండి, చూసుకుని వేసుకోవాలి మజ్జిగలో ఉప్పు. అదిని మీకు అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నేను మజ్జిగతోటి ఏది చేసినా కూడా నేను నేతి పోపే పెడతాను. మజ్జిగ మెంతి మజ్జిగకి కూడా నేతి పోపే పెడతానండి. మజ్జిగ పులుసు కానీ ఏదైనా సరే, మజ్జిగతో చేసేది ఏదైనా సరే నేను నేతి పోపే పెడతాను. సో చూసారు కదా, ఇప్పుడు కూడా నెయ్యి వేసాను. నెయ్యి వేసుకుని చక్కగా ఆవాలు, మెంతులు, మెంతి మజ్జిగ అన్నాం కదండి, ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, వాము వేస్తామండి. ఇక్కడ జీలకర్ర బదులు వాము వేస్తాము మెంతి మజ్జిగలో. అద్భుతమైన రుచి ఉంటుందండి. మరి మీరు వేస్తారో లేదో నాకైతే తెలీదు. నేనైతే వామే వేస్తాను. మా ఇంట్లో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి వామే వేసేవారు మెంతి మజ్జిగలో. అద్భుతమైన రుచిగా ఉంటుందండి. అలాగే ఇంగువ, అలాగే ఇందాక చెప్పాను కదండి, పచ్చి వాసన ఉంటుంది కాబట్టి పసుపు నేతిలోనే వేయిస్తాను నేను పోపులో. అలాగే రుచికి సరిపడా, కారంకి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా వేయించేసుకుని ఈ మజ్జిగలో వేసేసి చేతితోటి గట్టిగా నలపాలండి. చేతితో గట్టిగా నలిపితేనే మీకు రుచి అంటుతుంది ఆ మజ్జిగకి. ఉప్పు, పులుపు, కారం అంతా కూడా సమపాళ్ళల్లో ఉంటుందన్నమాట. ఇలాగా అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది. సర్వసాధారణంగా మేము ఇలాంటివి చేసుకున్నప్పుడు పప్పు కంపల్సరీ వండుకుంటాము. చూసారు కదా, మీకు నచ్చిందా ఈ వీడియో? ఓకేనా ఫ్రెండ్స్? ఎంతో అద్భుతమైన రుచితో మెంతి మజ్జిగ రెడీ. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, వాము వేసి చేస్తాం కాబట్టి. అద్భుతమైన రుచితో పాటు ఎంతో ఆరోగ్యం కూడాను. అలాగే ఇన్ని చేసిన మీదట మనకి వడియాలో అప్పడాలో లేకపోతే ఎలాగండి? అందుకని చూశారు కదా, ఇవి ఇంట్లో పెట్టిన వడియాలే. నేను ఎండాకాలంలో మంచి ముదురు ఎండల్లో మిడ్-మేలో పెట్టానండి. మీకు ఈ ప్రీవియస్ వీడియో ఉంటుంది, చూడండి. మీకు ఈ వడియాల గురించి కావాలి అంటే కనుక ఇదేంటంటే రాత్రి చక్కగా బల్ల మీద ఉడికించేసి పెట్టుకుంటే, రాత్రనే కాదు పగలనే కాదండి, మన ఇష్టం అండి. మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చక్కగా పెట్టేసేసుకొని ఫ్యాన్ వేసి ఉంచేస్తే మిడ్-మే కాబట్టి మంచి ఎండగా ఉంటుంది, వేడి సెగ తగులుతూ ఉంటుంది కాబట్టి చక్కగా ఎండిపోతాయండి. ఎండలో పెట్టే పని కూడా లేదు. ఎంత అద్భుతంగా ఉంటాయి. వరిపిండి, సగ్గుబియ్యం కలిపిన వడియాలన్నమాట ఇవి. మరి ఇన్ని వంటలు చేసుకున్నప్పుడు ఈ వడియాలు లేకపోతే ఎలాగా? చూసారా ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత బాగుంటాయో.
ఇదేనండి అచ్చమైన గోదావరి జిల్లాల ఆంధ్ర బ్రాహ్మణ వంటలు. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 మాత్రమే. నేను మిగిలినవి కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అది నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.